మహాభారతంలో శల్యుడు ఒక అద్భుతమైన విషాదకరమైన పాత్ర. పాండవులకు మేనమామ అయినప్పటికీ కౌరవుల పక్షాన పోరాడటానికి గల నిజాలు ఏమిటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శల్యుడు పాండవులకు మేనమామ. ఆయన మద్రదేశపు రాజు. పాండవులలో చివరివారైన నకుల, సహదేవుల తల్లి మాద్రికి స్వయంగా అన్నయ్య. పాండవుల పరాక్రమం, సుగుణాల పట్ల శల్యుడికి ఎంతో ప్రేమ ఉండేది. మహాభారత యుద్ధం ఖరారు కాగానే శల్యుడు పాండవులకు మద్దతుగా తన భారీ సైన్యాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఎంతో ఉత్సాహంగా ఉపప్లావ్యం వైపు తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. మార్గమధ్యంలో వారి ప్రయాణం శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించింది. శల్యుడి బలం గురించి తెలిసిన దుర్యోధనుడు ఒక కుతంత్రం పన్నాడు. శల్యుడి ప్రయాణ మార్గంలో విలాసవంతమైన ఏర్పాట్లు, రుచికరమైన భోజనాలు చేయించి ఈ సేవలను ధర్మరాజు అందించాడని భ్రమ కలిగించాడు. ఆ సేవలు ధర్మరాజువేనని అనుకుని ఆనందంతో శల్యుడు సేవ చేసిన వారికి ఏ వరమైనా ఇస్తానని తొందరపడి ప్రకటించాడు. అప్పుడు దుర్యోధనుడు ప్రత్యక్షమై ఆతిథ్యం తానిచ్చానని చెప్పి కౌరవుల పక్షాన యుద్ధం చేయాలని కోరాడు. మాట తప్పలేని శల్యుడు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాడు. తన దారుణ నిర్ణయానికి కుమిలిపోయిన శల్యుణ్ణి కలుసుకున్న ధర్మరాజు ఒక రహస్య వ్యూహాన్ని వివరించాడు. కర్ణుడికి సారథిగా మారే అవకాశం వచ్చినప్పుడు కర్ణుణ్ణి మానసికంగా దెబ్బతీసి అర్జునుడికి సహాయపడాలని కోరాడు. శల్యుడు ఆ రహస్య ఒప్పందానికి అంగీకరించాడు. యుద్ధం 17వ రోజున అర్జునుడితో తలపడడానికి కృష్ణుడి అంతటి సమర్థుడైన రథసారథి కర్ణుడికి అవసరమయ్యాడు. శల్యుడు సారథ్యం చేయటానికి ఒప్పుకుంటూ కర్ణుడి బలం మరియు లోపాలను నిర్మోహమాటంగా చెబుతానని, దానికి కర్ణుడు అడ్డు చెప్పకూడదని షరతు విధించాడు. సారథ్యం చేస్తూ శల్యుడు అర్జునుడి విలువిద్యను, కృష్ణుడి సారథ్యాన్ని పొగుడుతూ కర్ణుడిని నిరుత్సాహపరిచాడు. ఈ మానసిక యుద్ధం ద్వారా కర్ణుడి ఏకాగ్రతను దెబ్బతీసి ధర్మరాజుకిచ్చిన మాటను విజయవంతంగా నిలబెట్టుకున్నాడు. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మరణించాక 18వ రోజున దుర్యోధనుడు శల్యుడిని కౌరవ సైన్యానికి సర్వసైన్యాధిపతిగా నియమించాడు. సైన్యాధిపతిగా శల్యుడు అత్యంత భీకరంగా పోరాడినా కుంతీదేవికిచ్చిన మాట ప్రకారం నకుల, సహదేవులను ఓడించినా ప్రాణాలతో విడిచిపెట్టాడు. మహాపరాక్రమవంతుడైన శల్యుడిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాలేదు. కృష్ణుడి సూచన మేరకు ప్రశాంతమూర్తి అయిన ధర్మరాజు నేరుగా శల్యుడితో తలపడి ఆయనను సంహరించి వీరస్వర్గానికి పంపాడు. ఇదే చివరి రోజు యుద్ధం. శల్యుడు కౌరవ పక్షాన ఉన్నప్పటికీ అతని మేధస్సు, ఆత్మ మరియు వ్యూహాలు పాండవుల ధర్మ విజయానికే దారితీశాయి. ఇది మహాభారతంలోని అత్యంత సంక్లిష్టమైన సత్యమని వ్యాసుడు చెప్పారు. ఈ వీడియో వీక్షించినందుకు ధన్యవాదాలు. మహాభారతంలో శల్యుడి పాత్రపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో పంచుకోండి. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.